ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళ తరపున భారతదేశం యుద్ధంలో పాల్గొంది. భారతదేశం డైరెక్ట్గా యుద్ధంలో కాదు, బ్రిటిష్ వాళ్ళ తరపున మనం సైన్యంగా పనిచేసాం. దానికి ఉపయోగపడింది విజయనగరం జిల్లా కూడా, అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేస్ కూడా, విశాఖపట్నము, విజయనగరము, మన దేశంలో ఉన్నటువంటి అన్ని సైనిక స్థావరాలని వాడుకుంది బ్రిటన్ ఆ రోజున. ఇక్కడి నుంచి వెళ్ళి యుద్ధం చేసి వచ్చామన్నమాట, మనం వాళ్ళ కోసం చేసి వచ్చాం. ఇప్పుడు అలాంటి స్థావరాన్ని తాజాగా మళ్ళీ రెడీ చేస్తున్నారు నేవీ ఆయుధ డిపోగా. ఎందుకంటే రాబోయే రోజుల్లో అటు చైనా నుంచి కానీ, ఇటు పాకిస్తాన్ నుంచి కానీ, బంగ్లాదేశ్ నుంచి కానీ ఉన్న ముప్పు దృష్ట్యా ఆయుధ స్థావరాలు ఇప్పుడు ఏంటి, అక్కడ యుద్ధం బిగినైందంటే ఆయుధాలు ఒక చోటు నుంచి ఒక చోటుకి తరలించడం కూడా చాలా పెద్ద తతంగం అవుతుంది. అలాంటి దశలో ఆయుధాలకు సంబంధించినటువంటి గిడ్డంగుల్ని, గోడౌన్స్ని ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా బ్రిటిష్ హయాంలో రక్షణ అవసరాలకు వినియోగించినటువంటి విజయనగరం జిల్లా బాడంగిలో ఉన్నటువంటి ఎయిర్ స్ట్రిప్ అంటే మినీ ఎయిర్పోర్ట్ని పునర్నిర్మించాలని నేవీ డిసైడ్ అయ్యింది. దానికి అనుగుణంగా ఇప్పుడు చర్యలు ప్రారంభిస్తోంది. శత్రు దేశాలు ముప్పు ఎదుర్కొనేందుకు వీలుగా విశాఖ నగరానికి కొంత దూరంగా ఉన్న బాడంగిలో మరో నేవీ ఆర్నమెంట్ డిపో, ఆయుధ కేంద్రం ఎన్ఏడి నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తున్నారు. మందుగుండు, క్షిపణులు, టోర్పెడోలు, ఇతర రసాయన ముడి సరుకుల నిర్వహణ, సకాలంలో సరఫరా చేసే బాధ్యత అంతా కూడా ఆయుధ డిపోల నుంచి సాగేలా నేవీ చూస్తుంది. బాడంగి భూములు భోగాపురం విమానాశ్రయానికి 70 కిలోమీటర్లు, జాతీయ రహదారికి 7 కిలోమీటర్లు, డొంకిన వలస రైల్వే స్టేషన్కి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని అక్కడ ఉపయోగించుకోవాలని నేవీ భావిస్తోంది. ఫైటర్ జెట్ల పైలట్లకు శిక్షణ ఇచ్చేందుకు బాడంగి బాగుంటుందని అధికారులు చెప్తున్నారు. నౌకలకు కావాల్సిన సరుకులు సకాలంలో అందించడానికి ఎయిర్వే, డిఫెన్స్, ఇండస్ట్రియల్ కారిడార్లకు సామాగ్రి తరలించడానికి సమీపంలో రైల్వే మార్గం కూడా ఉండటం అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. బాడంగిలో ఎయిర్ స్ట్రిప్ను బ్రిటిష్ హయాంలో 90 ఏళ్ల క్రితం నిర్మించారు. అప్పట్లో యుద్ధ అవసరాలు, సరుకుల రవాణాకి 227 ఎకరాల్లో రన్వే, ఏటీసీ బంకర్ నిర్మించారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సూపర్ మెరైన్, స్పిట్ ఫైర్ ఫైటర్స్, ఆకర్ హరికేన్ ఫైటర్స్, బాంబర్లు, B-57 కాన్బెర్రా అక్కడ ఉండే. 1946లో ఈ ఎయిర్ స్ట్రిప్ను మూసేశారు. ఆ తర్వాత FCI దీన్ని కొంతకాలం పాటు వరి, గోధుమలు నిల్వ చేసుకునేందుకు ఉపయోగించింది. ప్రస్తుతం ఈ భూముల్లో రైతులు పంటలు సాగు చేస్తున్నారు. ఎయిర్ స్ట్రిప్కి ఇరువైపులా భూముల్ని టీ ఆకారంలో సేకరించాలని నేవీ అధికారులు కోరారు. కొన్ని రోజుల క్రితం విశాఖ ఎన్ఏడి, నావికా దళం, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎయిర్ స్ట్రిప్కు అక్కడ ఉన్నటువంటి 227 ఎకరాలతో పాటు అదనంగా మరో 1700 ఎకరాలు అవసరమని ప్రతిపాదించారు. మొగడ, మల్లంపేట, పూడివలస, రామచంద్రాపురం, కోడూరు పరిధిలో భూముల సేకరణకి ఓ ధర నిర్ణయించేటటువంటి అవకాశాలు ఉన్నాయి.